తిరగాలి. 3 స్టేజ్లు చెప్తున్నాడు చూడండి. దేవుని సముఖము నుండి, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చిన దేవుని సముఖం. విశ్రాంతి కాలంలో అంటే నిత్యత్వం కొరకు నీకు ప్రకటింపబడుతుంది. ఆ నిత్యత్వం కొరకు ప్రకటింపబడుతున్నప్పుడు ప్రభు అనే ఆయన నీ కొరకు పంపబడ్డాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు పంపబడ్డాడు. బాగా వినండి. నా ఆలోచన మారాలంటే, నా థాట్స్ మారాలంటే నిత్యత్వము, పరలోకము, మరో జీవితం అని ఈ థాట్స్ నా మదిలో పడాలి అంటే నా ఆలోచనకి కౌంటర్ తగలాలి. అంటే నా మైండ్కి కౌంటర్ తగలాలి. నా మైండ్కి కౌంటర్ ఎలా తగులుతుంది? గతించిన వారం మనం మాట్లాడుకున్నాం. పంపబడి బోధింపబడకపోతే, అంటే వాక్యము చెప్పకపోతే, నా మైండ్కి వాక్యం వినబడకపోతే నాకేం తెలీదు? నా మైండ్ కౌంటర్ తెలియదు. ఎప్పుడైతే నా మైండ్కి కౌంటర్ తెలుస్తుందో, అంటే ఇది తప్పురా అని నన్ను ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తుందో, ఆ కౌంటర్ తగిలినప్పుడు నాలో ఒక రిపెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒక పశ్చాత్తాప ధోరణి స్టార్ట్ అవుద్ది. పొడుస్తుంది. ఈ జీవితం కోసం బతుకుతున్నావేట్రా, మరో జీవితం ఉందరా, విశ్రాంతి దినాలు ఉన్నాయిరా, నిత్య విశ్రాంతి దినం ఉందరా, దాని కొరకు బ్రతకడన్నప్పుడు ఆ పిలుపు, ఆ మాట నేను పొడిసేసరికి ఎలా దీనికి నేను దేవుని ఎదుట నిజంగానే పాపాత్ముడుగా ఉన్నాను అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీకు ఒక సేవియర్ అవసరం అవుతాడు. ఆ సేవియరే నజరాయుడైన యేసు. బాగా వినండి. చాలామందికి ప్రేయర్ ప్యాటర్న్ కూడా తెలియదు. చాలామందికి యేసుక్రీస్తు వారికి చేస్తాం, కుమారుడైన యేసుక్రీస్తు వారికి చేస్తాం, పరిశుద్ధాత్మ చేస్తాం, తండ్రికి చేస్తాం. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ అంటారు, వీటిని తెలియాలి మనకి. మనం పాపం చేస్తే ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు తెలుసా? తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. తండ్రికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు చేసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆ తండ్రికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు మనకి క్షమాపణ దొరకాలంటే కుమారుడనే మీడియేటర్ ఉండాలి. ఈ కుమారుడు ద్వారా క్షమాపణ పొందిన తర్వాత ఇక మళ్ళీ వైదొలకు పోకుండా కన్వర్ట్ అయిన మనం అక్కడ పూర్తిగా స్థిరముగా, చంచల మనసులు కాకుండా స్థిరంగా మనం నిలబడాలి అంటే పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనం పొందుకోవాలి. మాటలు అర్థమవుతాయి. అంటే మనం పాపం చేసేది ఎవరికి వ్యతిరేకంగా తెలుసా? తండ్రికి వ్యతిరేకంగా. ఆ తండ్రికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని ఎవరి ద్వారా క్షమాపణ దొరుకుతుందో తెలుసా? మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ క్షమాపణ దొరికిన తర్వాత మనల్ని ఎవరు మనల్ని గైడ్ చేస్తారు తెలుసా? పరిశుద్ధ. అందుకే ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, తండ్రి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ప్రేయర్లో మనం గుర్తెట్టుకోవాలి, ఈ కుమారుడైన క్రీస్తు ద్వారా నన్ను క్షమించని, పరిశుద్ధాత్మని ఎల్లకాలము నాలో ఉంచు అని. ఈ ప్రేయర్ మనకు గుర్తుండాలండి. ఇవి మనకు గుర్తుండవు. ఇవేమర్థమో, మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశామో, ఎవరు మనల్ని క్షమిస్తున్నారో, ఎవరి ద్వారా ప్రోక్షణో, ఇది ఏది క్లారిటీ లేకపోతే నేను అడుగుతున్నాను, అసలు నీకు మారు మనసు కూర్చో ఒక అవగాహన ఉందా? బైబిల్ మాట్లాడుతుంది, బైబిల్ చెబుతుంది. ఇదిగో చెబుతుంది చూడండి, ఆయన వైపుకు తిరుగుడి, విశ్రాంతి దినాలు రాబోతున్నాయి, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిసివేయబడి నిమిత్తము మారు మనసు పొందుడి. పాపాలు తుడిసివేయాలంటే ముందేం పొందాలండి? చెప్పాలి. మారు మనసే పాపాలు క్షమించడం కాదు, గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొందడం అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇక మళ్ళీ ఇంకా అలా చేయనని మాట ఇవ్వడమే మారు మనసు పొందాలి. ఎప్పుడైతే ఆ మాట ఇస్తామో చెప్పండి, అప్పుడు మనం పాప క్షమణ ఉంటుంది. 24లో ఇస్తావు, 25లో అలాగే ఏడుస్తావు, 23లో అలా ఇచ్చావు, 24లో అలాగే ఏడుస్తావు, మళ్ళీ 25లో ఇస్తావు, 26లో అలాగే ఏడుస్తావు. నేను అడుగుతున్నాను, నువ్వు అలాగే చేస్తే నీకెవడో పాప క్షమాపణ పెట్టిందన్నది నీ ఫీలింగా? నీ మైండ్ చెప్తుందా? నువ్వు అనుకుంటున్నావు నన్ను దేవుడు క్షమించేశాడు, ఒక చిన్న తప్పు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడితే, నేను అడుగుతున్నా నీ ఫీలింగ్ అది. మారు మనసు పొందడం ఏంటి చెప్పిన, ఇక మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకో. ఇక మళ్ళీ చేయకూడదు. దావీదు అది కనబడుతుంది మనకి. ఇక మళ్ళీ జీవితంలో తప్పే చేయలేదు. అది మారు మనసు పొందడం అంటే. మొన్న అలా చేసా, మళ్ళీ తప్పలేదంటే నడుతున్నా, అసలు నీకు పాప క్షమాపణ కదా, అసలు నీకు మారు మనసు పొందితే మళ్ళీ అలా చేయలేవు. ఎందుకంటే క్షమాపణ అర్థమవుతుంది నీకు. క్షమాపణ పొందిన వెంటనే మళ్ళీ ఆ పని చేయకుండా దేవుడు నీకు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. నీకు అలా చేశానని తప్పు అయిందని తెలిసి నువ్వు క్షమాపణ పొందాలని నీకు అర్థమై మళ్ళీ అలా చేస్తున్నావంటే అది నువ్వు అనుకుంటున్నావు తప్ప నీకు ఇంకా ఏ ఆత్మ రాలేదు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉంటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు ఉంటే మళ్ళీ అలా చేయలేవు. నువ్వు రిపీటెడ్గా చేస్తున్నావంటే గుర్తుపెట్టుకో,
ఇక ఇంకా ఆత్మదేవుడు రాలేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఏడు చేశాను, నన్ను దేవుడు క్షమించేశాడు, నేను ఫీల్ అయ్యాను 31st నైట్, ఇక దేవుడు నన్ను క్షమించాడు ఏంటి? జాలి గల దేవుడు, కరుణ గల దేవుడు అంటే పదాలు బాగానే బట్టి పెట్టావు, కానీ గుర్తుపెట్టుకో ప్యాటర్న్ మిస్ అవుతున్నావు. అది మిస్ అయితే క్షమాపణ దొరకదు. క్షమాపణ దొరకకపోతే ఆత్మదేవుడు రాడు. ఆత్మదేవుడు నీలో లేడు గనకే మళ్ళీ అవే పనులు చేస్తున్నావు. క్షమాపణ అనగానే ఏడు చేసాం, గంట ఏడుసాను దేవుడి కొరకు, రాత్రి దేవ తప్పైపోయింది 24 ఇంకా అలా చేశాను, ఏడు చేశాను ప్రభు అని ఏడ్ చేస్తే క్షమించేసాడు అనుకోకండి. ఇక మళ్ళీ అలా చేయకుండా ఎప్పుడైతే నీకు ఆ స్టాండింగ్ వస్తుందో అప్పుడు గుర్తుపెట్టుకో, నన్ను దేవుడు క్షమించాడు. నాకు చేయాలని మనసు రావట్లేదు. ఎందుకు మనసు రావట్లేదు? మళ్ళీ ఆ తప్పు జరిగించాలని మనసు రావట్లేదు. ఎందుకు మనసు రావట్లేదు అంటే నేను పూర్తిగా కన్వర్ట్ అయ్యాను కనుకే నాలో ఆత్మదేవుడు మళ్ళీ ఆ తప్పు చేయడానికి ఏం చేయట్లేదు చెప్పండి, ఇష్టపడట్లేదు. అంటే ఆ ఎప్పుడైతే నీకు ఆ నిర్ణయం వస్తుందో, ఆ స్టాండింగ్ వస్తుందో అప్పుడు గుర్తుపెట్టుకో నీకు పాప క్షమాపణ వచ్చింది. నువ్వు మళ్ళీ జడ్జాగా అదే చేస్తున్నావంటే 5 minutesగా 1 hourగా లేదు ఈ ఒక్క విషయమేగా అనుకుంటున్నావంటే నువ్వు మళ్ళీ అది అంత ధైర్యంగా చేస్తున్నట్టు నీకు గద్దించే ఆత్మ ఇంకా నీలోకి చెప్పండి రాలేదు. గద్దించే ఆత్మ ఇంకా నీలోకి రాలేదంటే గుర్తుపెట్టుకో నీకు ఇంకా క్షమాపణ. నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవుడినని, నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవురాలనని, నువ్వు అనుకుంటున్నావు నేను సేవకుడినని, నువ్వు అనుకుంటున్నావు నేను సంఘ పెద్దనని, నువ్వు అనుకుంటున్నావు. నీ ఫీలింగే తప్పది. క్షమాపణ ఇంకా నీకు దొరకలేదు. ఖచ్చితంగా ఈ పద్ధతులు ఫాలో అవ్వాల్సిందే. నీకు ఫస్ట్ టైం వాక్యం వినబడుతుంది. ఆ వాక్యం వినబడిన వెంటనే నీలో ఒక పశ్చాత్తాపం స్టార్ట్ అవుద్ది. ఆ పశ్చాత్తాపం స్టార్ట్ అయినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి, దేవంకి ఇలా చేయనని. ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావు ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మను ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో ఇక మళ్ళీ ఆ తప్పు చేయడం నీకు మనసుకు ఒప్పదు. ఎప్పుడైతే నీ మనసు ఒప్పట్లేదు అదే నీకు సైన్. గుర్తేంటి తెలుసా? నేను మళ్ళీ ఆ తప్పు చేయాలని నాకు అనిపించట్లేదంటే దేవుడు నిన్ను క్షమించి తన వరమును నాకు ఇచ్చాడు. ఆ వరమే పరిశుద్ధాత్మ. మరవచనం చూడండి, మరవచనం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడయుండును గనక నమ్మిన వారు అనేకులు. ఎక్కడ చూడండి ఆ పదం ఉంటుంది, తిరిగిరి. ఎక్కడి తిరిగారు? అంతకుముందు వాళ్ళు లోకాచారాల్లో ఉన్నారు. అంతకుముందు వారు లౌకికమైన ధర్మాలు అనుసరించారు. ఇప్పుడు ఎటువైపుకి తిరిగారు? ప్రభు. దాన్నే కన్వర్ట్ అంటున్నారు. అంటే పూర్తిగా తిరిగిపోవడం అంటే దేవుడి వైపుకు, లోకాన్ని, లోక సంబంధమైన ఆచారాలని పూర్తిగా వదిలేసి దేవుడి వైపుకు తిరిగారు. ఆ తిరిగారు కనుకే వాళ్ళకి ఏం దొరికింది చెప్పండి? పాప క్షమాపణ దొరికింది. ఎప్పుడైతే బాగా వినండి, ఆ తిరగనంత కాలం వాళ్ళకి పాప క్షమాపణ దొరకదు. వాళ్ళకి తిరగనంత కాలము క్షమ అనేది వాళ్ళకి అర్థం కాదు. పాప క్షమాపణ ఎప్పుడైతే ఉండదో వాళ్ళు పరిశుద్ధాత్ముడు స్థిరంగా వాళ్ళకి పనిచేయడం. ఖచ్చితంగా ఈ పద్ధతులు ఫాలో అవ్వాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను వినండి. మొట్టమొదటి మనకు వాక్యం వినబడినప్పుడు మనలో ఆ గిల్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ గిల్ట్ స్టార్ట్ అయినప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలంటే దేవా నిజమే ప్రభా తప్పు అయిందని ఇక నేను దేవునికి మాట ఇవ్వాలి. దేవుడికి ఎప్పుడైతే మనం మాట ఇస్తాం దేవుడు మన నిర్ణయాన్ని దేవుడు గౌరవించి కట్టుబడిన మన విధానాన్ని చూసి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తే అప్పుడు మనం పూర్తిగా దేవుడిలోనికి తిరుగుతాం, కన్వర్ట్ అవుతాం. ఈ ప్యాటర్న్ కనుక ఫాలో అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మీరు ఎక్కడ తిరగేయండి, ఏ వచనాలు చూడండి, ఏడిస్తే దేవుడు క్షమించేసిన బైబిల్లో ఎక్కడా లేదు. ఏడ్చిన తర్వాత పూర్తిగా తిరగాలి, అప్పుడు కానీ క్షమాపణ దొరకదు. ఇక మళ్ళీ ఆ తప్పు చేయనని మాట ఇవ్వాలి. ఇంకొకసారి ప్రభు అనకూడదు, ఇంకొక రెండవసారి ప్రభు ఇక తప్పు అయిపోయింది ప్రభు 25లో కూడా అనకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇక మళ్ళీ చేయలేవు. నువ్వు ఎందుకు నీ వల్ల అవ్వదు. ఎందుకు చేయలేవంటే నీలో ఆత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీ వల్ల నువ్వు 4 years నుంచి లేదు, 3 years నుంచి లేదు, 2 years నుంచి లేదు, 1 year నుండి ఇదే రిపీటెడ్గా నువ్వు చేస్తున్నావంటే నీకు ఇంకా క్షమాపణ దొరకలేదు. నీకు క్షమాపణ దొరికితే ఆయన ఉంటాడు, ఆయన ఉంటే నువ్వు చేయలేవు. ఇది అన్నీ నువ్వు జడ్జాగా చేస్తున్నావంటే ఇంకా నీలో క్షమాపణ లేదు, ఆయన రాలేదు. అదే చెప్తారు చూడండి, వారు మారు మనసు పొందారట, ప్రభు హస్తం వారికి తోడే ఉందట. ఎప్పుడైతే వారికి తోడే ఉందో ప్రభు వైపు వాళ్ళు పూర్తిగా తిరిగేశారట.
అందుకే కింది కార్యాలు మనం చదువుతాం. వారిని గురించి సమాచారం ఎరుసలో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియకు పంపించరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించిన. ఎలా హత్తుకోవాలట? స్థిరముగా. మళ్ళీ అటో కడుగు ఇటో కడుగు కాదు, మళ్ళీ అలాగో కడుగు ఎలాగడుగు కాదు. అయ్యో అనవసరంగా జరిగిపోయింది, ఇంకెలా లేదు, ఇక ఎలా ఉండాలి? కన్వర్ట్ అయ్యేమంటే దాని అర్థం ఏంటి తెలుసా? పూర్తిగా స్థిరముగా ఉండాలి. అప్పుడు నీకు ఆత్మదేవుడు వస్తాడు. చాలామంది వచ్చి నాకు ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం రావట్లేదంటే నీకు క్షమాపణ వచ్చిందా? నాకు పరిశుద్ధాత్మ అనుభవం రావట్లేదని, నాకు పరిశుద్ధాత్ముడు అనుభవం రావట్లేదని అంటే నేను అడుగుతున్నాను, పశ్చాత్తాపడం అంటే ఏంటి తెలిసిందా? మారు మనసు అంటే ఏంటి తెలిసిందా? మారు మనసు అంటే అవును ప్రభు ఇవాళ నేను మారు మనసు పొందేసాను అనుకోవడం కాదు మారు మనసు అంటే. సాయంత్రం ఇంటికి వెళ్ళి ఒక గంట గదిలో ఏడ్చేయడం కాదు మారు మనసు అంటే. మాట ఇవ్వడం మారు మనసు అంటే. ఇక మళ్ళీ అటువైపుకి వెళ్ళనని చెప్పడం మారు మనసు అంటే. మళ్ళీ ఆ పని చేయనని చెప్పడం మారు మనసు అంటే. ఇంకా నా వల్ల అవదని దేవుని దగ్గర ఒప్పుకోవడం మారు మనసు అంటే. అప్పుడు మనకి క్షమాపణ వస్తుంది. నేను చెప్పకపోయినా నీకు అనుభవం వస్తుంది. అనుభవం ఏంటో తెలుసా? నా వల్ల అవ్వట్లేదని నువ్వు అప్పుడు నేనే నా ఈ పనులు చేశాను, నాకు మనసు నాకు తెలుస్తుంది, ఇంత ఇలా నేను మారాను అనడానికి కారణం నాలో దేవుడు నివసిస్తున్నాడని ఒప్పుకోలు నువ్వే చెబుతావు.